Good morning to all of you. Now I teach last in first out. That means LIFO. In this method, issues are priced in the reverse order of purchases. That is, the price of latest available consignment is taken. This method is sometimes as known as replacement cost method because materials are issued at the current cost to jobs or work order. This method is suitable at the time of raising prices because materials will be issued from the latest consignment, yet a price which is closely related to current prices level. చివరిగా వచ్చినవి మొదటగా జారీ చేసే పద్ధతి లిఫో. చివర కొన్న మెటీరియల్స్ మొదటగా జారీ అవుతుందనే భావన మీద ఈ పద్ధతి ఉంటుంది. అంటే కొనుగోలు క్రమానికి వ్యతిరేక క్రమంలో మెటీరియల్ జారీలు విలువ కట్టబడతాయి. ఈ పద్ధతిలో జారీ క్రమం కేవలం ధరలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పద్ధతిలో జారీ చేసే తేదీన నిల్వ ఉన్న మెటీరియల్స్లో చివర కొన్న మెటీరియల్స్ ధర జారీ ధర అవుతుంది. చివరిసారి కొన్న మెటీరియల్స్ను పూర్తిగా జారీ చేసిన తరువాత అంతకు ముందు కొన్న మెటీరియల్స్ ధర జారీ ధర అవుతుంది. ముఖ్యంగా ఈ పద్ధతి ధరలు పెరుగుతున్న సందర్భంలో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ ధర ప్రస్తుత మార్కెట్ ధరకు దగ్గరగా ఉంటుంది లేదా సమానంగా ఉండొచ్చు. కాబట్టి ధరలు పెరుగుతున్న సందర్భంలో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ లిఫో. They simple to operate and is useful when transactions are not too many. The prices are fairly steady. వ్యవహారాలు ఇది సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేని సందర్భంలో కూడా ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. This method of pricing issues is suitable because materials are issued at the current market price which are high. ఈ పద్ధతి ప్రకారం జారీ ధర మార్కెట్ ప్రైస్కి సమాంతరముగా ఉంటుంది. దిస్ మెథడ్ హెల్ప్ ఇన్ షోయింగ్ lower profit because of increased charge to production during periods of raising, and lower profit reduces burden of income tax. ముఖ్యంగా లాభాలు తక్కువ వస్తున్న సందర్భంలో ధర పెరుగుతున్నప్పుడు సర్వసాధారణంగా అమ్మకాలు తక్కువగా ఉండి
లాభాలు కూడా తక్కువ స్థాయిలో చూపిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ కూడా ఈ లోయర్ ప్రాఫిట్ వల్ల తగ్గే అవకాశం మనకి ఉంటుంది. ప్రొడక్షన్ ఈజ్ చార్జ్డ్ at recent prices because materials are issued from the latest consignment. ప్రొడక్షన్కి ధర చార్జ్ చేయడం అనేది రీసెంట్ ప్రైస్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇష్యూ ధర లేటెస్ట్ కన్సైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. డిసడ్వాంటేజెస్ ఆఫ్ లిఫో. లిఫో వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దిస్ మెథడ్ మే లీడ్ టు క్లరికల్ ఎర్రర్స్. ఇందులో కూడా ఫిఫో మాదిరిగానే క్లరికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కంపారిజన్ బిట్వీన్ వన్ జాబ్ అండ్ అదర్ జాబ్ బికమ్స్ డిఫరెంట్. ఒకే రోజు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆర్డర్కు జారీ చేసే ధర వేరువేరుగా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో వాటి యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంపారిజన్ చేసినట్లయితే రెండు తేడా ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ ప్రైసింగ్ ఏ సింపుల్ requisitions, more than one price have to be adapted. A single requisition కి ఒక ధర కంటే ఎక్కువ ధరకి, అంటే ఒకే ఆర్డర్కి సంబంధించి జారీ చేసే ధర వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. The stock in hand is valued at price which does not reflect current market price. ప్రెజెంట్ సంస్థలో ఉన్న స్టాక్ యొక్క నిల్వ విలువ మార్కెట్ ప్రైస్కి ఎటువంటి ప్రభావం చూపించదు. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. క్లోజింగ్ స్టాక్ విల్ బి అండర్స్టేటెడ్, ఓవర్స్టేటెడ్ ద బ్యాలెన్స్ షీట్. సరుకు యొక్క విలువను ఆస్తి పట్టిలో ఎక్కువ విలువ కానీ తక్కువ విలువ కానీ చూపించే అవకాశం ఉంటుంది. యావరేజ్ కాస్ట్ మెథడ్స్ ఆర్ టూ టైప్స్: సింపుల్ యావరేజ్ ప్రైస్, వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. సాధారణ సగటు పద్ధతి, భారత సగటు పద్ధతి, రెండు పద్ధతులుగా సగటు పద్ధతుల్ని విభజించడం జరుగుతుంది. సింపుల్ యావరేజ్ ప్రైస్ it is a price which is calculated by dividing the total of the prices of the materials in the stock from which the material to be priced could be drawn by the number of prices used in the totals. This method may lead to over recovery or under recovery of cost of materials from production because quantity purchased in lot is ignored. In periods of heavy functions fluctuations, it gives a better result because it tends to smooth out fluctuations in prices by taking average prices of various lots.
సామాన్య సగటు ధర పద్ధతి వేరువేరుగా కొన్న మెటీరియల్స్ను కలిపి నిల్వ చేసినప్పుడు అవి వాటి ప్రత్యేకతను కోల్పోతాయి అనే ప్రమేయంపై సగటు పద్ధతులు ఆధారపడి ఉంటాయి. జారీ చేసే నాటికి స్టోర్స్లో ఉన్న మెటీరియల్స్ కొన్న ధరల మొత్తాన్ని ధరల సంఖ్య చేత భాగిస్తే వచ్చేదే సామాన్య సగటు ధర. ఈ ధర ప్రకారం మెటీరియల్ జారీ చేస్తారు. ఈ పద్ధతిలో కేవలం ధరలకు మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. సామాన్య సగటు ధర ఇజ్ ఈక్వల్ టు నిల్వ మెటీరియల్స్ ధరల మొత్తము బై నిల్వ మెటీరియల్స్ ధరల సంఖ్యతో డివైడ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, these are three different lots of materials in stock. When the material is to be issued, ఉదాహరణకి వివిధ లాట్స్ నుండి మెటీరియల్ మనం జారీ చేసే సందర్భం ఉంటుంది. 1000 యూనిట్లు 1000 units purchased at rate of 10 rupees, 2000 units purchased at rate of 11 rupees, 3000 units purchased at rate of 12 rupees. The stores have three lots of materials in the stores. The simple average price is equal to total of prices of materials by number of prices. Total of prices materials నిల్వ మెటీరియల్స్ ధరల మొత్తము 10 plus 11 plus 12. That means 33 rupees by number of prices 3. 33 by 3 is equal to 11 price for unit. అంటే సామాన్య సగటు ధర పద్ధతిలో నిల్వ మెటీరియల్స్ ధరల మొత్తము 10 ప్లస్ 11 ప్లస్ 12 మొత్తం 33 రూపాయలు. 33 రూపాయలు బై నిల్వ మెటీరియల్స్ ధరల సంఖ్య 3. దట్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క యూనిట్ ధర 11 రూపాయలను తెలియచేస్తుంది సామాన్య సగటు ధర పద్ధతిలో. వెయిటెడ్ యావరేజ్ prices. It is a price which is calculated by dividing the total cost of materials in the stock from which the materials to be priced could be drawn by the total quantity of materials in that stock. The weighted average price takes into account the price and quantity of the materials in the store. It is better to issue the materials at this method because it recovers the cost price of the materials from the production. భారత సగటు పద్ధతి. సామాన్య సగటు ధర పద్ధతిలో కేవలం ధరల మాత్రమే లెక్కలోకి తీసుకుని పరిమాణాలను వదిలివేయటం జరుగుతుంది. ఈ లోపాన్ని సవరించడానికి భారత ధర సగటు పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి ప్రకారం మెటీరియల్స్ జారీ చేసే నాటికి నిల్వ మెటీరియల్స్ మొత్తం విలువను నిల్వ మెటీరియల్స్ మొత్తం పరిమాణంచే భాగించి జారీ ధరను లెక్కిస్తారు. భారత సగటు ధర ఇజ్ ఈక్వల్ టు స్టోర్స్లో ఉన్న నిల్వ ఉన్న మెటీరియల్స్ విలువ బై స్టోర్స్లో నిల్వ ఉన్న మెటీరియల్స్ పరిమాణము.
అంటే ముఖ్యంగా మెటీరియల్స్ ధరలోని తీవ్రమైన మార్పులను ఈ పద్ధతి తగ్గిస్తుంది. మెటీరియల్స్ మరలా కొనుగోలు చేస్తే తప్ప మెటీరియల్ జారీ చేసిన ప్రతిసారి ధరను నిర్ణయించే పని లేదు. భారత సగటు ధర మార్కెట్ ధరకు వీలైనంత దగ్గరగా ఉంటుంది. ధరలో పెద్ద మార్పులు లేకపోవటం వల్ల మెటీరియల్స్ నిల్వలు సులభంగా తేల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 10,000 units purchased at rate of 10 rupees, 2,000 units purchased at rate of 11 rupees, 3,000 units purchased at rate of 12 rupees. Weighted average price is equal to total cost of materials by total quantity of materials. One thousand into 10 rupees plus 2,000 into 11 rupees plus 3,000 into 12 rupees by 1,000 plus 2,000 plus 3,000, that is equal to, for unit according to weighted average method, 11 rupee 38 paisa for unit. Next, base stock method, ఆధార నిల్వ పద్ధతి. Each concern always maintain a minimum quantity of material in the stock. This minimum quantity is known safety or base stock, and they should be only used when an emergency arises. The base stock is created out of the first lot of the material purchased, and therefore it is always valued at the cost price of the first lot and is carried forward as a fixed asset. Any quantity over and above the base stock is issued with the accordance with the other methods. The objective of this method is to issue the material according to the current prices. This objective is only achieved when LIFO method is used with the base stock method. కొన్ని సంస్థల్లో కొంత సరుకు స్టోర్స్లో కనీస నిల్వగా ఉంచుతారు. ఈ విధంగా నిల్వ ఉంచిన సరుకు ఎల్లప్పుడూ అసలు ధరకే చూపించడం జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ విధంగా ఉంచిన నిల్వ సరుకును జారీ చేయరు. మిగిలిన సరుకును జారీ చేసేటప్పుడు మొదటగా వచ్చిన మెటీరియల్ను మొదటగా జారీ చేసే పద్ధతిలో కానీ, చివరగా వచ్చిన మెటీరియల్ను మొదటగా జారీ చేసే పద్ధతి కానీ జతపరిచి అనుసరిస్తారు. ఈ పద్ధతిలో ముగింపు మెటీరియల్స్ విలువ కట్టడం చాలా సులభం. ఈ పద్ధతిలో జారీలకు విలువ కట్టడం చాలా వరకు సులభంగా ఉంటుంది. అయితే ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ముగింపు మెటీరియల్స్ విలువ ప్రస్తుత మార్కెట్ ధరలకు ప్రతిబింబించదు. తక్కువ విలువతో ఉన్న ఇన్వెంటరీలను మాత్రమే ఆస్తి అప్పుల పట్టి చూపుతుంది. కాబట్టి నిర్వహణ మూలధన పరిస్థితి ఖచ్చితంగా ఉండదు.